హలో సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్ ఇప్పుడు యూజువల్లీ కొంతమంది ఇల్లు కొనాలి సొంత ఇంటి గల ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో, ఇల్లు కొనే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఏ అంశాలు అవాయిడ్ చేయాలంటారు? సో, చాలామంది జీవితంలో చేసే ఫైనాన్షియల్ మిస్టేక్ ఎప్పుడు చేస్తారో తెలుసా? హ్మ్. ఇల్లు కొనేటప్పుడే. ఓకే. సో, ఇల్లు కొనేటప్పుడు చేసే ఒక చిన్న పొరపాటు మనకొక కెరియర్‌లో ఒక 15-20 ఇయర్స్ ఆఫ్ వెల్త్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే. సో, ఇది చాలామందికి తెలియదు. మనకి భారతీయులందరికీ ఈ సొంత ఇల్లు ఉండాల్సిన అనే ఒక కల అయితే ఉంటుంది. సొంత ఇంటి గల ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. యాహ్! నా ఇంటి ముందు నా పేరు ఉండాలి అనే భావన ప్రతి కుటుంబంలోనూ అవును. ఉంటుంది. ఇది కామనే. సో, దీనికి ఏం చేస్తారంటే ఎమోషన్ ఎక్కువైపోయినప్పుడు మేజర్‌గా ఫైనాన్షియల్ మిస్టేక్స్ అన్నీ ఇల్లు కొనేటప్పుడు అయితే చేస్తారు. ఓకే. ఈ కల నెరవేర్చుకునే క్రమంలో మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో మీకు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బడ్జెట్. బడ్జెట్. బడ్జెట్ మీద కంట్రోల్ లేకపోవటం. బడ్జెట్ కన్నా ఎమోషన్స్ ప్రయారిటీ అవ్వటం. ఓకే. సో, మీరు కొనుక్కునే ఇల్లు మీకు ఆనందాన్ని ఇవ్వాలి. అంతేగాని మీ ఈఎంఐ చూసి మీరు భయపడేటట్లు ఉండకూడదు. ప్రెషర్ ఉండకూడదు. అవును. సో, ఇప్పుడు నా బడ్జెట్ ఒక 60,00,000 అనుకుందాం. నాకు ఇల్లు 70,00,000 లేదా 80,00,000 నచ్చింది. హ్మ్. సో, నచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు? లోన్‌కెళ్తారు. లోన్‌కెళ్తారు. బడ్జెట్ అంతా కలుపుకొని అవును. అనుకుందాం. బట్ ఒక 20,00,000 తేడా వస్తుంది. సో, ఈ 20,00,000 ఏంటంటే ఈఎంఐ రూపంలో పడుతుంది. సో, ఈ 20,00,000 ఇక్కడే ఆగదు. సో, ఇప్పుడు మంచి ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి దానికి ఇంకొంచెం మ్యాచింగ్ ఫర్నిచర్స్, మన కార్ అప్‌గ్రేడ్ అవ్వటం, ఇంటీరియర్స్ ఇవన్నీ వేరేసి ఇంకా మనకి ఇంకా ఖర్చు పెంచుతాయి. సో, ఫైనాన్షియల్‌గా మనకున్న లిక్విడిటీని డ్రైన్ చేస్తాయి. సో, ఇక్కడి నుంచి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు చాలామంది. ఓకే. ఎందుకంటే ఇల్లు అనేది మనకి ఆ ఎక్స్‌ట్రా ఖర్చు అనేది 1,00,000, 2,00,000తో అవ్వదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ ఫోన్‌కి 50,000. బట్ నేను ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తీసుకున్నా 1,50,000. మహా అయితే నేను ఎక్స్ట్రా పెట్టింది 1,00,000. బట్ ఇంటి దగ్గర అలా కాదు కదా! 10,00,000, 15,00,000, 20,00,000 అలా పెడతాం. వాటి ఈఎంఐస్ ఏమో మనకి సంవత్సరాల కొద్దీ కడుతూ ఉంటాం. అవును. సో, ఈ ఈఎంఐ మీద మనం తీసుకునేటప్పుడు ఏంటంటే మనం ఈఎంఐ సాలరీలో 35-40% లోపే ఉండేటట్లు చూసుకోవాలి. మన సాలరీలో. హ్మ్. మనకి ఎంతైతే సాలరీ వస్తుందో 35-40%. పర్సెంట్. అంటే ఆల్ ఈఎంఐస్. అదే నా క్వెషన్. ఓవరాల్ ఈఎంఐ లేకపోతే ఓన్లీ హౌస్ ఈఎంఐ? ఓవరాల్ ఈఎంఐ 35-40% లోపు ఉండేటట్లు చూసుకోవాలి. ఓకే. సో, అలా కాకుండా మనకి పెరుగుతుంది అంటే గనక ఫైనాన్షియల్‌గా మనం మిస్టేక్ చేస్తున్నట్లే. రేపు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే గనక మనం రివర్స్ అయిపోతాం. సో, చాలామంది ఇప్పుడు లే ఆఫ్ అయిపోతే ఈఎంఐ ఎలా కట్టాలని అవును. బాధపడుతూ ఉంటారు. సో, ఆ పరిస్థితి మనం రాకుండా ఉండాలంటే గనక బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి. దాన్ని దాటి వెళ్ళొద్దు. ఓకే. లేదా మీరు టైం తీసుకొని బడ్జెట్ పెంచుకోండి. ఓకే. అప్పుడు ప్రాబ్లమ్ రాదు. నెక్స్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే హిడెన్ కాస్ట్స్ ఉంటాయి. సో, ఇల్లు 60 లాక్స్ ఆర్ 70 లాక్స్ దాన్ని బాగానే గుర్తుపెట్టుకుంటారు. కానీ దానికి రిజిస్ట్రేషన్ కాస్ట్, అవును. స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ ఇవన్నీ ఏంటి? అవును. సో, ఇవన్నీ 6-7% మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో, వీటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను చాలామంది క్లయింట్స్‌తో మాట్లాడేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ హౌస్ యొక్క ప్లెయిన్ కాస్ట్ మాత్రమే చెప్తారు. టోటల్ ఇంటిని వాళ్ళు ఎక్వైర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు చెప్పరు. ఈవెన్ ఇప్పుడు ఏదైతే మీరు జీఎస్టీ గాని, రిజిస్ట్రేషన్స్ గాని చెప్పినప్పుడు సో, ఇంకో పాయింట్ ఒకటి గుర్తొస్తుంది అంటే గృహప్రవేశం అప్పుడు. యాహ్! యెస్. గృహప్రవేశం అప్పుడు కొంతమంది ఇల్లు కొన్న దానికి తగ్గట్టు స్టాండర్డ్స్ చూపించాలని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్‌కి చూపించాలని చెప్పేసి ఒక 5,00,000 ఇప్పుడు యూజువల్లీ ఎంతో అవుతుంది. తక్కువలో తక్కువ వాళ్ళ రిలేటివ్స్ పిలిపించినా గాని 4-5 లాక్స్ ఈజీగా అవుతుంది. ఫోటోగ్రఫీకి వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది. ఫుడ్ గాని ఏమని. వీటిని ఎవరు స్టార్టింగ్‌లో కాలిక్యులేట్ చేయరు. సో, ఇక్కడే ఒక 10 లాక్స్ డ్రైన్ అయిపోతుంది కదా! మీకు మొత్తం చూసుకోండి. ఈ హిడెన్ కాస్ట్ 10-15% వరకు వెళ్ళిపోతాయి. ఓకే. సో, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో, మీరు ఇల్లు కొనాలన్న ఆలోచన వచ్చినప్పుడే గృహప్రవేశం మొత్తం అయ్యేంత వరకు ఎంత ఖర్చు అవుద్ది. సో, దాన్ని మొత్తం మనం చూసుకోవాలి. థర్డ్ మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా డౌన్ పేమెంట్ మొత్తం చేస్తూ ఉంటారు. సో, ఇది చాలామంది ఏంటంటే అప్పటి వరకు చేసుకున్న పొదుపు జీవితం వరకు ఆ జీవితకాలం చేసుకున్న పొదుపు మొత్తం చేసుకొచ్చి డౌన్ పేమెంట్‌లో పెట్టేస్తారు. రేపు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు పరిస్థితి ఏంటి? అవును. సో, మొత్తం రివర్స్ అవుతుంది కదా! అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనడానికి మనం 60 లాక్స్ బడ్జెట్ అనుకున్నాం అనుకోండి మీరు చెప్పినట్టే. మనం 50 లాక్స్ లోనే ఇల్లు కొనాలంటారా? సో, ఇల్లు కొనాలంటే మనం 60 లాక్స్ పెట్టుకున్నాం టార్గెట్. సో, నా దగ్గర ఫస్ట్ 60 ఉన్నాయా? అది చూసుకోవాలి. లేవు. లేవు. లోన్‌కెళ్తాను. లోన్‌కి ఎంత ఎళ్ళాలి? సో, నేను చెప్పినట్టు ఈఎంఐ 35-40% అన్ని ఈఎంఐస్ కలిపితే నాకు 35-40% ఉండాలి సాలరీలో. సో, ఆ ఈఎంఐ నాకొస్తుందా లేదా ఆ ఈఎంఐకి? సో, అది నేను బ్యాంకర్‌కెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తది. సార్ మీకు ఇంత లోన్ ఇస్తాం. ఇది ఇంత ఈఎంఐ అవుద్ది. ఓకే. ఆ ఈఎంఐ నా రేంజ్‌లో ఉంది. సపోజ్ బ్యాంకర్ నాకు 50,00,000 ఇస్తా అన్నాడు. మిగిలిన 10,00,000 ఉన్నాయి కదా! ఇవి నేను ఎలా తీసుకురావాలి? దీనికి మళ్ళీ నేను ఇంకో పర్సనల్ లోన్ పెడతాను. ఇవి చేయకూడదు. ఎందుకంటే పర్సనల్ లోన్ ఈరోజు మనం యాప్‌లో తీసుకెళ్ళి జస్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అవును. వితిన్ 2 డేస్‌లో వచ్చేస్తుంది. ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. లేదా గోల్డ్ లోన్ పెడతారు. గోల్డ్ అమ్మేస్తారు. ఇలాంటివి చేయకూడదు. లేదా కొంతమందికి సేవింగ్స్‌లో ఎమర్జెన్సీ ఫండ్‌లో ఉంటాయి. ఇవి చేయకూడదు.
సో మీ లాంగ్ టర్మ్ అవసరాల కోసం వేరే అవసరాల కోసం పెట్టుంటే వాటిని తీద్దామంటారు. ఇలాంటివి చేయకూడదు. ఓకే. సో ఇలాంటివి చేస్తున్నారంటే మీకు రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతున్నారని. ఓకే. సార్ ఇప్పుడు మన దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది. ఇల్లు కొనడానికి వాటెవర్ ఒక ఫాదర్ నుంచి వచ్చిన ఏదైతే రిటైర్మెంట్ కార్పస్ కానీ, మన సేవింగ్స్ కానీ, మొత్తం ఒక కార్పస్ ఇంత అమౌంట్ ఉంది. ఒక 80,00,000 ఉందని అనుకుందాం. ఒక 80,00,000 మొత్తం ఇంటికే పెట్టేస్తే అది ఆ ప్రాసెస్ కరెక్టేనంటారా? సో దీనికేంటంటే మన ఫ్యూచర్‌లో మనకొచ్చే అవసరాలు, ఫ్యూచర్‌లో మనం చేయాల్సిన ఇన్వెస్ట్‌మెంట్స్ వర్సెస్ హౌస్. ఈ రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను మొత్తం ప్రాపర్‌గా అంతా ప్లాన్ చేసుకున్నాను. సో నాకు ఫ్యూచర్‌లో నాకు వచ్చే మేజర్ అవసరాలు ఏంటంటే కిడ్స్‌కి ఎడ్యుకేషన్, నా రిటైర్మెంట్, కిడ్స్ మ్యారేజ్. ఈ మూడిటికి నేను నా సాలరీలో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నాను. కిడ్స్ మ్యారేజ్ పర్పస్ కొన్ని ప్లాట్స్ పెట్టుకున్నాను. నా రిటైర్మెంట్‌కి నేను ఎన్‌పీఎస్‌లో కొంత సేవ్ చేసుకున్నాను. కొంత మ్యూచువల్ ఫండ్‌లో సేవ్ చేసుకున్నాను. ఒక ఈపీఎఫ్ నుంచి కూడా నాకు కొంత పెన్షన్ వస్తుంది. సో నాకు రిటైర్మెంట్ కూడా అయిపోతుంది. అప్పుడు నేను మొత్తం తీసుకెళ్ళి కార్పొరేషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవేమీ లేవు. అప్పుడు కొంటామంటే రాంగ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే మొత్తం తీసుకెళ్ళి ఇక్కడే పెడితే రేపు అవి ఇంకా మేజర్ క్యాష్ ఫ్లోని అవి బర్న్ చేస్తాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ నీడ్స్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అవును. ఇప్పుడు 35 ఇయర్స్ పర్సన్ ఉన్నారు. అతను వాళ్ళ వైఫ్, ఇద్దరు కిడ్స్ ఉన్నారు. వీళ్ళు 2 BHK తీసుకున్నారు. సో మనకి వీళ్ళు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే పిల్లలు పెరిగే కొద్దీ దే వాంట్ అండ్ ఇండిపెండెంట్ రూమ్స్ ఉండాలి. అదే టైంలో ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారనుకో, చుట్టాలు వచ్చారు, అప్పుడేంటి క్వశ్చన్. సో 2 BHK ఖచ్చితంగా ఇరుకవుతుంది, ఇబ్బంది పడతారు. అవును. సో నా క్లయింట్స్ హౌస్ అప్గ్రేడ్ అయ్యేటప్పుడు ఇదే చెప్తుంటారు. ఆ రోజు నాకు కొంచెం అఫోర్డబిలిటీ ఉంది, బట్ మనకెందుకులే అనుకొని 2 BHK తీసుకుంటాం. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, 17, 18 ఇయర్స్ వచ్చాయి. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు, అమ్మా నాన్నలు వచ్చినప్పుడు కొంచెం అయితే ఇబ్బంది పడుతుంది. సో అది వాళ్ళకి తెలుసు, ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటారు. బట్ మీకు కేపబిలిటీ ఉంటే కనుక ముందే కొంచెం అప్గ్రేడ్ అవ్వండి. ఎందుకంటే ఇల్లు అనేది 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కొనం. అవును. మీరు ఇల్లు కొంటున్నారంటే 20 ఏళ్ళకి కొంటారు, 30 ఏళ్ళకి కొంటారు. సో ఆ 30 ఏళ్ళ అవసరాలు మీరు ఈ రోజే కూర్చొని ఆలోచించుకొని దానికి తగ్గట్టు హౌస్ ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చాలా మంది చెక్ చేయాలి. మనం హైదరాబాద్ ఎంత న్యూసెస్ విన్నాం. సో ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు బోర్డు తిప్పేసాయి. సో మీరు ఇల్లు కొనుక్కోవాలంటే చాలా మంది బ్రోచర్ చూసుకుంటారు. బ్రోచర్ చూసి అక్కడికి వెళ్తారు, చెప్తారు, కంప్యూటర్లో మనకి గ్రాఫిక్స్లో చూపిస్తారు, అంతా ఓకే అనుకొని చేస్తారు. అలా కాదు, బిల్డర్ హిస్టరీ చూడండి. అతను అంతకుముందు ఎన్ని ప్లాట్స్ కట్టాడు, అక్కడ ఎలా ఉంది, సో అవన్నీ మీరు చెక్ చేసుకోండి. రెరా అప్రూవల్ ఉందా లేదా, ఈ ల్యాండ్కి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, టైటిల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటేనే దిగండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లొకేషన్ వాల్యూని మనం అర్థం చేసుకోవాలి. ఇది నేను మొన్న పటాన్చేరు వెళ్ళాను. ఆ ఏరియాలో ఒక విల్లా కడుతున్నారు 200 స్క్వేర్ యార్డ్స్లో. దానికి ఆ ల్యాండ్ వాల్యూ అరౌండ్ 1 crore ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ విల్లా కట్టడానికి 1.5 crore వరకు అవ్వచ్చు. మొత్తం కలిపి 2.5 కోట్లు. బిల్డర్ ప్రాఫిట్ కూడా ఒక 50 లక్షలు వేసుకున్నా, లీగల్గా కొంచెం జెన్యూన్ ప్రాఫిట్ వేసుకున్నా 50 lakhs or 75 lakhs వేసుకున్నా కానీ 3.5 crores మించకూడదు. కానీ అక్కడ 5 కోట్లు 5.5 కోట్లు అమ్ముతున్నాయి. అంటే ఆ లొకేషన్కి వచ్చే వాల్యూ ఎంత, మనం పెడుతుంది ఎంత. ఓవర్ ప్రైస్లో మనం పెట్టామంటే కనుక అది రికవర్ అవడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. అవును. సో అది మిస్ అవుతుంటారు. అంటే లొకేషన్ ఏంటంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మనం ఇక్కడ నుంచి ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఏరియాలో మనకి ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు మీరు చూస్తే కనుక 2005లో ఒక పర్సన్ నానక్రామగూడలో ఇల్లు కట్టాడు, జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టాడు. జూబ్లీ హిల్స్లో ఎంత అప్రిషియేషన్ వచ్చేసింది, నానక్రామగూడలో ఎంత వచ్చింది, సో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ని కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. నేను ఒక ₹1 కోటి హోమ్ లోన్ తీసుకొని ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకున్నాను. ఒక 30 years పెట్టాను, 9% నాకు యావరేజ్ అని ఇంట్రెస్ట్ పడింది అనుకుంది. నేను మొత్తం కట్టేది ఎంతో తెలుసా బ్యాంక్కి, నా ₹1 కోటి ప్రిన్సిపల్ ప్లస్ ఆల్మోస్ట్ ఒక 2 crores ఇంట్రెస్ట్ కడతాను. దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు కొంతమంది. సో హోమ్ లోన్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి, అది బియాండ్ వెళ్ళిపోతున్నాయా లేదా. చాలా మంది ఏంటంటే 6-7% ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి హోమ్ లోన్స్ తీసుకుంటారు. అవును. బట్ అది 9% అయినప్పుడు ఏంటి, నేను కట్టగలను. మీకు 1-2% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే చాలు, మనం కట్టాల్సిన ఈఎంఐ 5-6 ఏళ్ళు పెరుగుతుంది ఒక్కొక్క 1% ఇంక్రీస్కి. అవును. సో అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే 2021-22 టైంలో ఇల్లు కొన్నప్పుడు హోమ్ లోన్ చాలా మందికి 6.5-7%కే వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ 7%కి 7.5 వచ్చింది. బట్ మధ్యలో 23-24 పీరియడ్లో 9%. అవును. అంటే అప్పటి వరకు కట్టిన ఈఎంఐ మొత్తం మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది కాబట్టి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి. సో మన ఈఎంఐలో ఏమవుతుందంటే మనం కట్టే దాంట్లో ఎక్కువ పార్ట్ ఇంట్రెస్ట్కే వెళ్ళిపోతుంది. సో ఒక క్లయింట్ దగ్గర చూశాను, హోమ్ లోన్ అనేది తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందని చాలా మంది 8%, ఇప్పుడు తగ్గింది కాబట్టి 8% ఉంది అప్రాక్సిమేట్లీ. ఒక 20 years ఆన్ యావరేజ్ వేసుకున్నా కానీ 20-25 years ఒక ₹1 కోటి, ఒక 2 crores ఇల్లు, ఒక ₹1 కోటి లోన్ తీసుకుందాం అనుకున్నాం. మనం మొత్తం ఓవరాల్ పే చేసి 1 crore ఎక్స్ట్రా పే చేస్తున్నాం.
అది ఎప్పుడు 20 ఇయర్స్‌కి మనం పే చేస్తున్నాం ఒక రూ. 1,00,00,000. ఈలోపు ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉంటది చూడండి. చీపెస్ట్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉందంటే లోన్స్‌లో హోమ్ లోన్ మాత్రమే 20 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ పేమెంట్ చేసుకుంటూ ఈఎంఐ పే చేసుకుంటూ వెళ్ళండి. ఏదైతే మనం యూజువల్లీ మనం వింటాం. ఏదైతే ఒక 1 మంత్ ఈఎంఐ ఎక్స్‌ట్రా పే చేయండి. దాన్ని టాపప్ చేసుకోండి. అదేదో మీరు ఎస్ఐపి చేసుకున్నట్లయితే సో, ఇప్పుడు మీకు దగ్గర ఎంతో కొంత కార్పస్ కూడా ఉంటది. వెన్ కంపేర్ టు అది చూసుకున్నట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం ఎక్కువ ఉంటది. రిటర్న్స్ ఇచ్చిద్ది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందంటారు? ఇది కంప్లీట్‌గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వర్కౌట్ మీకు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మాక్సిమం 9% వరకే వచ్చాయి. అవును. మీకు లాంగ్ టర్మ్ ఈక్విటీ రిటర్న్స్ అరౌండ్ 12% ఉంటాయి. సో, మీరక్కడ ఎక్కువ కట్టే బదులు మీరిక్కడ ఎస్ఐపి రూపంలో గనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 12, 13 ఇయర్స్‌కే ఇక్కడ ఒక డీసెంట్ కార్పస్ క్రియేట్ అవుతుంది. సో, ఈ కార్పస్‌తో మనం హోమ్ లోన్ కావాలంటే తీర్చేయొచ్చు. ఓకే. సో, మీకు ఈ ఇంట్రెస్ట్ రేట్లని ఎలా తక్కువగా చూస్తారంటే అంటే కాన్సెప్షన్ ఎలా ఉంటుందంటే చెప్తాను. సో, నాకు ఈరోజు ఈఎంఐ 35% ఆర్ 40% ఉంది. సో, అరౌండ్ 30,000 నేను ఈఎంఐ కడుతున్నాను. అదెప్పుడు 6.5 మీద ఉన్నప్పుడు. మధ్యలో హోమ్ లోన్ 9%కి వెళ్ళింది. అప్పుడేమవుద్ది? నేను 30,000 కట్టాల్సిన ఉండదు కదా! పెరుగుద్ది కదా! ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే నా ఈఎంఐ కూడా పెంచుకోవాలి. అవును. అంత కేపబిలిటీ నాకుందా లేదా? అది చూసుకోవాలి. అది చూసుకోకపోతే గనుక ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. సో, హోమ్ లోన్ మీరు తీసుకునేటప్పుడే మీకు ఇంట్రెస్ట్ రేట్‌లో ఒక 1.5% పెరిగితే మీకు కంఫర్టబులా కాదా? అది చూసుకోవాలి. నేను ఒక క్లయింట్ ప్రొఫైల్ చూసినప్పుడు వాళ్ళ స్టార్టింగ్‌లో 6.5కి తీసుకున్నారు. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సాలరీస్ అనుకున్నట్లు పెరగలేదు. 24లో హోమ్ లోన్స్ పెరిగాయి. హ్మ్. పెరిగినప్పుడు అప్పుడు చూస్తే మళ్ళీ ఇంకో 35 ఇయర్స్ ఉంది. సార్ ఏంటి సార్ మీరేమన్నా కట్టలేదంటే, లేదు నేను కడతానే ఉన్నాను. బట్ ఎందుకయిందో తెలీదంట. తర్వాత నేను చూస్తే ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయ్యాయి. సో, మీ సాలరీస్ అనుకున్నట్లు పెరుగుతున్నాయి అది చూసుకోవాలి. మీరున్న వర్క్ చేసే సెక్టార్‌లో అంత గ్రోత్ ఉందా? అండ్ ఒకవేళ 1, 2% పెరిగినా గానీ మీరు తట్టుకోగలరా? హ్మ్. తగ్గితే ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ. బట్ పెరిగితే తట్టుకోగలం. అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చేసేది ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇన్స్యూరెన్స్ తీసుకోరు లోన్ మీద తీసుకున్నప్పుడు. సో, ద మూమెంట్ మీరు లోన్ మీద వెళ్లారంటే ఫస్ట్ రైట్ ఎవరికి ఉంటుందంటే హోమ్ మీద బ్యాంకర్‌కి ఉంటుంది. హ్మ్. ఇన్ కేస్ ఏదైనా మీకు రిస్క్ జరిగితే బ్యాంకర్ ఆ ప్రాపర్టీని సేల్ చేసి ఆక్షన్‌లో పెట్టి తన లోన్ రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇలా చేయకుండా ఉండాలంటే ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ మీకు ఉంటే గనక ఇన్ కేస్ ఏదైనా రిస్క్ జరిగితే ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా కనీసం ఆ ప్రాపర్టీ మీద ఎంతైతే లోన్ ఉందో దాన్ని క్లియర్ చేయడానికైనా వాడుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే చాలామంది ట్యాక్స్ బెనిఫిట్ పర్పస్ కూడా కొంటారు. ఇప్పుడైతే న్యూ ట్యాక్స్ రెజీమ్ వచ్చింది కానీ ఒకప్పుడైతే గనక హోమ్ లోన్ మీదే ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఉందని చెప్పేసి అందరూ కొన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును. న్యూ ట్యాక్స్ రెజీమ్‌కి వెళ్ళిపోయారు. సో, దెర్ ఈస్ నో ఎక్స్‌ట్రా బెనిఫిట్. సో, మీరు ఏది చేసినా కానీ లాంగ్ టర్మ్‌లో ఊహించుకోండి. ఇది వర్కౌట్ అవుతుందా లేదా? యెస్. అలా లేకపోతే ఏమవుద్దంటే మీరు పెట్టిన దానికి అంత ప్రాఫిట్ రాకపోగా మీ ఫ్యూచర్ గోల్స్ కూడా ఇబ్బంది పడతారు. నేను చాలామందిని చూసాను హోమ్ కోసం ఉన్న సేవింగ్స్ మొత్తం తీసేసారు. ఒక క్లయింట్ ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశారు. ఆయనకేదో మంచి ఆపర్చునిటీ దొరికిందంట హౌస్. అరౌండ్ 50 లాక్స్ పెట్టి కొనాలంట. ఇక్కడ చిల్డ్రన్ పర్పస్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం రిడీమ్ చేస్తా. ఇదేంటంటే ఎమోషన్‌తో తీసుకున్న డెసిషన్. లాంగ్ టర్మ్ అవును. ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మిస్ చేస్తున్నారు. రేపు ఇప్పుడు ఇదంతా బానే ఉంటది 1 ఆర్ 2 ఇయర్స్. ఆ తర్వాత కిడ్స్ ఎడ్యుకేషన్ ఆయనకి 16 ఇయర్స్‌కి ఇంటర్‌లో చేరాలి. 18 ఇయర్స్ కల్లా మాక్సిమం గ్రాడ్యుయేషన్‌లోకెళ్ళాలి. దాన్ని వీళ్ళేమన్నా డిలే చేయగలరా? హౌస్ కావాలంటే 1 ఆర్ 2 ఇయర్స్ డిలే చేయొచ్చు. డిలే చేయలేనివేంటి? ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటి? ఇవి మొత్తం చూసుకోవాలి. చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. యెస్. అంతేగాని ఎమోషన్‌తో గనక హౌస్ తీసుకుంటే గనక ఇప్పుడున్న కరెంట్ ఎకనామిక్ సిట్యుయేషన్ ప్రకారం మనం చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. కూర్చొని వర్క్ చేసుకోండి. మీకెంత బడ్జెట్ ఉంది? ఎంతవరకు సిట్యుయేషన్స్ రివర్స్ అయినా గానీ మీరు బేర్ చేయగలరు. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను నేను. నాకొక 2 లాక్స్ సాలరీ ఉంది. సో, నేను ఒక 50,000, 60,000 ఈఎంఐ కట్టగలను. బట్ జాబ్ పోయినప్పుడు కూడా నేను కట్టగలనా? అదొక క్వెషన్. లే ఆఫ్ అయితే నేను కట్టగలనా? లేదా నాకు అన్‌వాంటెడ్ ఖర్చులొచ్చాయి. నేను మేనేజ్ చేసుకోగలనా? సో, ఇవన్నీ చూసుకోవాలి. అలా కాకుండా జస్ట్ ఓన్లీ ఎమోషన్‌తో వెళ్తే గనక మనం చాలా కోల్పోతాం హోమ్‌లో. ఓకే. యాహ్! రైట్. సో, థాంక్ యూ సార్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు హోమ్స్ మీద.